పిల్లలు విజయం సాధించాలంటే దాంట్లో తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యమైనది. అందులో తల్లి పాత్ర మరీ ముఖ్యమైనది. ఎందుకంటే పిల్లలకి ఆహారము, మిగతా విషయాలు చూసుకునేవన్నీ ఎక్కువ తల్లి. కాబట్టి ఈ సీరీస్‌లో ఇవన్నీ ఎక్కువ తల్లులకి డెడికేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి అంకితం ఇస్తున్నాం దీంట్లో. ఓకే. మీరు మీ పిల్లల మీద తీసుకోవాల్సిన కేర్ చిన్నప్పటి నుంచి కూడా చెప్తాను. ఎనీ ఏజ్ ఇది అందరికీ కాలేజీ ఎక్కడ పిల్లల దాకా అయినా వర్తిస్తుంది. మీరు దీంట్లో చేయాల్సింది ఏంటంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి మంచి అలవాట్లు చేయండి. ఇప్పటి నుంచి అయినా మొట్టమొదట ఫుడ్ మీద చాలా రకాల అభిప్రాయాలు ఉంటాయి. అయినా కూడా ఇవి చాలా బేసిక్. ఇది కాంట్రవర్సీ కానివే నేను చెప్తున్నాను దీంట్లో. మొట్టమొదట ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. మనకి పళ్ళు ఉన్నంత కాలము ఎవరు జ్యూసులు తాగకూడదు. ఇది ఫస్ట్ రూల్. కాకపోతే కొన్ని ఉన్నాయి. బూడిద గుమ్మడికాయ, నిమ్మకాయ ఇటువంటివి మనం జ్యూసులు చేసుకునే తాగాలి. సో తెలివితేటలు బాగా పెరగాలి అంటే కనీసం వారానికి ఒక్కసారి 2 సార్లు అయినా బూడిద గుమ్మడికాయ జ్యూసు, తర్వాత నిమ్మకాయ నీళ్ళలో కలిపి కొంచెం తేనె కలిపి ఇవ్వచ్చు. ఇవి ఈ రెండిటిని ఒక వారంలో కనీసం 2 సార్లు అది 2 సార్లు ఇది అలవాటు చేయండి పిల్లలకి. నెక్స్ట్ చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి అన్ని రకాల ఫ్రూట్స్ తినటం అలవాటు చేయండి. ముఖ్యంగా జామకాయ తక్కువ రేటు ఉంటుంది, దానిమ్మకాయ, యాపిల్ ఈ మధ్య బాగా పైన కోటింగ్ అవి వేస్తున్నారు, అది మీ ఇష్టం. అది కానీ అవి జాగ్రత్తగా కడుక్కొని జాగ్రత్తగా కట్ చేసి తీసుకోవాలి. ఓకే. తర్వాత ఫుడ్లో మెయిన్గా వాళ్ళకి అలవాటు చేయాల్సిందంటే చిన్న ఉసిరికాయలు, పెద్ద ఉసిరి. దీన్ని పచ్చిగా ఉన్న వాటిని కూడా ముక్కలు చేసి వాళ్ళకి పెట్టడం అలవాటు చేయండి. దీన్ని మీరు పచ్చడిగా చేసినాక ఓకే. కానీ ఈ చిన్న మామూలుగా తినటం అలవాటు చేయండి. చిన్న ఉసిరి, పెద్ద ఉసిరి కూడా చిన్న చిన్న ముక్కలు. చిన్న ఉసిరికాయలు అయితే ఒక 2, ఓకే. పెద్ద ఉసిరికాయలో ఒక క్వార్టర్ పీస్, లేకపోతే దాన్ని 5, 6 ముక్కలు చేసి ఒక ముక్క ఇట్లా అలవాటు చేయండి వాళ్ళకి. కొత్తలో అలవాటు కావాలి అంటే వాళ్ళు తినలేకపోతే పెద్ద ఉసిరికాయ ఈ మధ్య మనకి షుగర్లో నానబెట్టి వాటిలో చేసి ఇస్తారు. స్వీట్ ఉంటుంది. స్వీట్ మీకు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. అది తెచ్చి కొంచెం అలవాటు చేయండి పిల్లలకి. ఓకే. ఇవి కనుక మీరు అలవాటు చేస్తే వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళు ఇవి తింటూనే ఉండొచ్చు. ఇవి సూపర్ ఫుడ్స్ అంటాం వీటన్నిటిని కూడా. ఇవన్నీ కూడా వాళ్ళ యవ్వనాన్ని పెంచుతుంది, జుట్టు బాగా ఉండేట్టు చేస్తుంది, కండర పుష్టి ఇస్తుంది, తెలివితేటలు పెంచుతుంది. అన్నీ పాజిటివే తప్ప దీంట్లో నెగిటివ్ ఏమీ లేవు.